తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకల్పం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే మీనంలో బుధుడు, శుక్రుడు, రవి, రాహువులు, చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత అనుకునే పరిస్థితులు ఉన్నా ఏదో విధంగా చేతి దాకా వచ్చి చేయి జరిపే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. H1B వీసా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. నలుగురిలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని, మాట మీద నిలబడాలని ఎంతో ప్రయత్నం చేస్తారు. కానీ సన్నిహిత వర్గం మీకు భిన్నంగా ఉంటుంది. మీపైన దుష్ప్రచారాలు చేసి ఏదో విధంగా పేరు పోగొట్టాలనే ప్రయత్నాలు చేస్తారు. ఎవరు ఎన్ని విధాలు చేసినా దైవానుగ్రహం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఇంట్లో కొంత అశాంతి వాతావరణం నెలకొంటుంది. భాగస్వాముల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. అలాగే సంతాన విద్యా విషయాల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రతి ఒక్కటి మీరే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్ని విధాలుగా ఏది ప్రయత్నం చేసినా కొన్ని సానుకూల ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ఏదో తెలియని మనోవేదన ఏర్పడుతుంది. దైవారాధన ఎక్కువగా చేయడం చెప్పదగినది. మీ సమయస్ఫూర్తి అన్నిటికీ మీ తెలివితేటలను ఉపయోగించి ముందు పదంలో నడిపించడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే సాధిస్తారు కూడా. చిన్న చిన్న విషయాలు కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. ఎవరు ఎన్ని చెప్పినా మీకంటూ ఒక ఆలోచన శక్తి ఉంటుంది కాబట్టి ఆ ఆలోచనతోటే ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వ్యాపారంలో అభివృద్ధి బాగున్నప్పటికీ ఈ వ్యాపారం ఎందుకు చేస్తున్నామా, ఇది మానేసి ఇంకో చోటికి వెళ్దాము, లేదా ఉద్యోగం చేద్దాం, లేదా భాగస్వామ్యం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి అనే ధోరణికి వస్తారు. అయితే వ్యాపార అభివృద్ధి మటుకి మీకు మీరుగా చేసుకోవడం చెప్పదగినది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఏదైనా కొత్త పని ప్రారంభించాలంటే ఏదో అడ్డంకి అనేది ఏర్పడుతూ ఉంటుంది. వీరికి ఏ నడిచిన ప్రారంభమైంది, ఏ పని చేసినా నిదానంగా సాగుతుంది. ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా పరిస్థితులు సానుకూలంగా లేవు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇల్లు కొనాలనుకుంటారు, అది జాప్యం జరిగే అవకాశం ఉంది. అమ్మాలంటే మటుకి తక్కువ రేటు అడగడం, కొనేటప్పుడు మటుకి ఎక్కువ రేటు చెప్పడం అనేవి జరుగుతుంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొంతకాలం ఆగి వేచి ఉండడం చెప్పదగిన సూచన. ఏదైనా స్థలాలు కానీ బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ కానీ చేయవచ్చు. అవి భవిష్యత్తులో మీకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రతి చిన్న విషయానికి అలసట, మానసికమైన ఆందోళన ఎక్కువ ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉన్న వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆటంకాలు ఎదురవుతాయి. వచ్చిన ఉద్యోగం చేతి దాకా వచ్చి చేజారిపే అవకాశం ఉంటుంది. గ్రీన్ కార్డ్, H1B విషయంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రతిదీ చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. విద్యా విషయాల పట్ల, అలాగే వృత్తి ఉద్యోగాల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంత బాగున్నప్పటికీ మానసికమైన ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఏలినాటి నడుస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగినది. అలా కాని పక్షంలో ప్రతిరోజు శని స్తోత్రం పఠించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే బంధువులలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరే చిన్న మాట చెప్పినా దాన్ని వక్రీకరించే వారు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ వారం సాధ్యమైనంతవరకు మౌనంగా ఉండడం చెప్పదగినది. లేకపోతే బంధువులలో ఇబ్బందులు వచ్చే అవకాశం, చిలిపి గాలివాన అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఇటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉన్న ఉద్యోగంలో చికాకులు అనేవి ఏర్పడతాయి. కాబట్టి సన్నిహితులతోటి ప్రశాంతంగా ఉండి ఓర్పు సహనంతో ముందుకు సాగడం ఎంతో చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి.
మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తుతో దీపారాధన చేయడం, అలాగే మంగళవారం నాడు శుక్రవారం నాడు అమ్మవారికి ఆరవలి కుంకుమతో పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా సకాలంలో పూర్తి అవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంటా బయట పేరు ప్రఖ్యాత లభిస్తాయి. అయితే ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్, అసిడిటీ, స్కిన్కి సంబంధించి ఇబ్బంది పెడుతుంది. ఏదైనా పని మీద వ్యవహారానికి వెళ్ళినప్పుడు కొన్ని పనులు నిదానంగా ఉంటాయి. అది మంచి చేద్దాం అనుకుంటే మన పక్కనున్న వాళ్ళు కావచ్చు, లేదంటే బంధువులు కావచ్చు, విభేదించే అవకాశం ఉంది. ఏదో విధంగా పక్కన పంపించాలనే యోచన చేస్తుంటారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. కష్టే ఫలి అన్నట్టుగా కష్టం తగిన ప్రతిఫలం సంపాదించగలుగుతారు. మీ ఓర్పు సహనం వల్ల ఎన్నో ముఖ్యమైన పనుల్ని పూర్తి చేయగలుగుతారు. చిన్న చిన్న విషయానికి అశాంతికి గురి కాకుండా మనోధైర్యంతో ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఉద్యోగంలో ఏదైనా మార్పు చోటు చేసుకున్నప్పటికీ అవి పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసిన వారికి సకాలంలో కొన్ని పనులు కూడా పూర్తవుతాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు లేకుండా చూసుకోవాలి. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం చేతిదాకా వచ్చి చేజారిపోతుంది. ఏమిటి గ్రహస్థితి, ఇంకా మనకి పెళ్ళి కాదా, ఇక మన జీవితం ఇంతేనా అనే బాధ ఎక్కువ ఉంటుంది. అలాగే దైవానుగ్రహం వల్ల పోయింది అనుకున్న సంబంధం మళ్ళీ రావడం ఒక సంతోషకరమైన విషయం అని కూడా చెప్పవచ్చు. అయితే చిన్న చిన్న విషయాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగండి. మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది. చిన్న చిన్న అడ్డంకులు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. పౌల్ట్రీ రంగానికి, సినిమా రంగానికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, స్టాక్ మార్కెట్, అలాగే చిరు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ వారం ఏ పని చేసినా ముందుకు సాగుతుంది. ఈ వారం ఏ పని చేసినా సకాలంలో పూర్తవుతుంది. సినిమా రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కొన్ని ప్రాజెక్టులు ఏవైతే ఆగిపోయాయో అవి ఈ వారం పునఃప్రారంభమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. విద్య పట్ల మంచి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. నలుగురిలోనూ మనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడం కోసం ఎంతో కృషి చేస్తారు. అలాగే మంచి ఉత్తీర్ణత కూడా అవుతారు. అలాగే మంచి ఉత్తీర్ణత తెచ్చుకుంటారు. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రాప్తి, ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మెడిసిన్ సీట్ లభిస్తుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కొంత గడ్డు కాలం, చేసిన పని మళ్ళీ చేయడం, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, మళ్ళీ రావడం, ఇటువంటి జరుగుతూ ఉంటాయి. అయితే ప్రథమార్థ కంటే ద్వితీయార్థంలో ప్రయత్నాలు చేయండి. మంచి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగున్నప్పటికీ కుటుంబ పరంగా చిన్న చిన్న డిస్టర్బెన్సీ అనేది ఏర్పడుతుంది. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. బంధువర్గంలో మీరంటూ గిట్టని వాళ్ళు మీపైన దుష్ప్రచారం చేస్తారు. చిన్న చిన్న వాటికి కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మీ మనోధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది. ఎందుకంటే మీకున్న ధైర్యం అటువంటిది. పైకి చెప్పరు, కానీ అవసరం వచ్చినప్పుడు మీ ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు నడుస్తారు. ఏది ఏమైనా సమాజంలో మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి. ఇంట్లో కానీ బయట కానీ మనం ఎవరిని మోసం చేయలేదు, చక్కగా మనం ఉన్నాం, అటువంటిప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏంటి అనే ధైర్యం ఏర్పడుతుంది. వ్యాపారంలో అయితే మీకున్న స్థానం బలం అటువంటిది. వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు కూడా ఈ వారం కలిసి వస్తుంది. అయితే ధనం ఖర్చు పెట్టేటప్పుడు మటుకి జాగ్రత్తలు తీసుకోవాలి. ల్యాండ్ లిటిగేషన్ ఉన్నవి కొనవద్దు. బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేసుకోవచ్చు. ఏదైనా ఇల్లు కొనాలనుకునే వారు ఈ వారం కొనగలుగుతారు. ఆల్రెడీ గృహం ఉన్నవాళ్ళు ఇంకో ఇంటిని కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు చేస్తారు. ఈ వారం ఫలించవచ్చు. అలాగే వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కలిసి వస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఈ వారం మంచి శుభసూచకం అని చెప్పచ్చు. అలాగే ముఖ్యంగా ధనం ఖర్చు పెట్టేటప్పుడు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికైనా డబ్బును అప్పుగా తిరిగిస్తే వారు మీకు ఇవ్వకపోగా నాకు ఎప్పుడు ఇచ్చావు అనే ధోరణి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆల్రెడీ డబ్బు ఇచ్చినట్లయితే జాగ్రత్తగా గొడవ పడకుండా
తీసుకోవడం అనేది చెప్పదగినది. లేకపోతే మాట మాట పెరిగి గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే సామరస్యంగా ముందుకు వెళ్ళి డబ్బుల్ని తెచ్చుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 6, కలిసొచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, సౌర కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఏదైనా నరదృష్టి ఉంటే తొలగిపోతుంది. అలాగే కరంగులి మాల ధరించండి, ఎందుకంటే వీరికి నరదృష్టి అధికంగా ఉంది. మీరు రూపాయి సంపాదిస్తే 10 రూపాయలు సంపాదిస్తున్నారు అనే ఇంటా బయట ఎక్కువగా నరదృష్టి అనేది ఏర్పడుతుంది. కరంగులి మాల వల్ల కొంతవరకు నరదృష్టి అనేది తగ్గుతుంది. ప్రతిరోజు ఉదయం బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోండి, రాత్రిపూట తీసేసేయండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో స్థానచలనం కానీ ఉద్యోగం మారాలనే ఉద్దేశం కానీ ఏర్పడుతుంది. ఎంత కష్టపడ్డా ఫలితం మట్టుకి అంతంత మాత్రంగా ఉంటుంది. కష్టం మీది, ఫలితం ఇంకొకరిది అన్నట్టుగా ఉంటుంది. చిన్న చిన్న వాటి కూడా చికాకు పడడం జరుగుతూ ఉంటుంది. అయితే భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోండి, మీకు మేలు చేకూరుతాయి. చిన్న చిన్న విషయాలు కూడా అశాంతి కాకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు, ఈ లోపల ఏదో అర్జెంట్ కావచ్చు, లేదంటే కుటుంబంలో వారికి ఇబ్బంది, ఆరోగ్యపరంగా ఇబ్బందికరంగా ఉండొచ్చు, దానివల్ల ఖర్చు అయిపోవడం జరుగుతుంది. అయితే ఇన్వెస్ట్మెంట్ పరంగా మటుకి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు, అది ఈ వారం భగ్నం అయ్యే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఫైనాన్స్ పరంగా కొన్ని ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. ముఖ్యంగా పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న వాటి కూడా చికాకు పడకుండా ఉండడం చెప్పదగినది. అలాగే విదేశాలు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. H1B గ్రీన్ కార్డు విషయంలో కొంత స్తబ్దతి ఏర్పడుతుంది. చేతిదాకా వచ్చిన గ్రీన్ కార్డు జరిపే అవకాశం కూడా గోచరిస్తోంది. అది ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో కూడా తెలియని పరిస్థితి గోచరిస్తోంది. అయితే అది ఏదైనా మన మంచిగా అనుకోండి, తర్వాత వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం మారదాం అని అనుకుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం మారకుండా ఉండడం చెప్పదగినది. కొంతకాలం ఆగి మారితే తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం మారడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఏర్పడవచ్చు. ఉద్యోగం చేసి కొన్నాళ్ళకి మానేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వ్యాపారం బాగుంటుంది. చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి పూజా సామాగ్రి, ఆయిల్స్, అలాగే కుట్టు పరిశ్రమ, కూరగాయల వ్యాపారస్తులకి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్నవారికి, చిట్ ఫండ్స్, చార్టెడ్ అకౌంట్స్, వీళ్ళకి ఈ వారం బాగుందని చెప్పచ్చు. కష్టే ఫలి అన్నట్టుగా వీరికి కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనం కూడా అలాగే వస్తుంది. అయితే వచ్చిన ధనాన్ని సక్రమంగా వినియోగిస్తే మేలు జరుగుతుంది, లేకపోతే అధిక ధనం వ్యయం సూచిస్తుంది. అలాగే ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళాలని చూస్తారు, తీర్థయాత్రలు కావచ్చు, లేదంటే పిల్లలతోటి బయటికి వెళ్ళాలని యోచన చేస్తారు, అది ఈ వారం సఫలీకృతం అవుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే వచ్చిన సంబంధంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. లేకపోతే వివాహం చేతిదాకా వచ్చి తాంబూలాల దాకా పుచ్చుకున్న తర్వాత మళ్ళీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా సరే జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. ప్రస్తుత కాలమాన ప్రకారం వివాహాలు జరుగుతున్నప్పటికీ భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్ ఇవి ఎక్కువ ఏర్పడుతున్నాయి. కాబట్టి ఏదైనా సరే సామరస్యంగా వెళ్ళాలి తప్పితే కానీ ఒకరి మీద ఒకరు నింద వేసుకుని చిన్న చిన్న వాటి కూడా గొడవపడి విడిపోయే స్టేజ్కి రాకుండా ఉండడం అనేది చెప్పదగినది. ఇది అందరికీ కాదండి, కొంతమందికే. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ఇవన్నీ చాలా సర్వసాధారణంగా మారిపోయాయి. వివాహం చేసుకోవడం, డివోర్స్ చేసుకోవడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, ఇటువంటివి జరుగుతున్నాయి. ఇవి అందరికీ కాదు, కొంతమందికి మటుకే. కాబట్టి జాతక పరిశీలన చేసుకుని అంతా బాగున్న తర్వాతే వివాహానికి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. సహోద్యోగులతోటి మంచి మిత్రభేదం ఏర్పడుతుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. పై అధికారులు మెప్పును పొందగలుగుతారు. వ్యాపారంలో మంచి ఆర్థిక స్థితిని పొందగలుగుతారు. మీరు చేసే కృషి, పట్టుదల అందరికీ నచ్చుతుంది. ఏ పని చేసినా నిర్విరామంగా చేస్తారు, కష్టపడతారు. కష్టే ఫలినట్టుగా అధిక శ్రమ కూడా మీకు ఎక్కువ ఉంటుంది. అయితే
ఈ కష్టపడుతున్న సమయంలో ఆరోగ్యాన్ని పక్కన పెడతారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్కి సంబంధించి ఇండైజెషన్, ఈఎన్టీకి సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. సరైన సమయానికి ఆహారం తీసుకోవడం కూడా చెప్పదగిన సూచన. విద్యార్థులకు ఈ వారం బాగుంది. చేసే పనిలో కష్టం కనిపిస్తుంది. కష్టపడిన దానికి, కష్టపడి చదువుకున్న దానికి మంచి ఫలితం లభిస్తుంది. వైద్య వృత్తిలో ఉన్నవారికి, ఐఐటి రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా వెటర్నరీ, డెంటల్ డాక్టర్స్కి బాగుందని చెప్పచ్చు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి ఈ వారం కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభిస్తే అది వెనక్కి వెళ్ళడం లేదా ఎవరో ఒకరు ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ గత వారం కంటే ఈ వారం వీరికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, అలాగే సుందరకాండ పారాయణం వినడం చెప్పదగిన సూచన. మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ అమ్మవారికి ఆరవలి కుంకుమతో పూజించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆరవలి కుంకుమైనా లేదా కుబేర కుంకుమ, ఈ రెండిట్లో ఏదైనా సరే అమ్మవారిని పూజించడం వల్ల ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షం మనకి దక్కుతుంది. ఈ పని మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. సప్తమ అష్టమాధిపతి శని భాగ్యంలో అష్టక వర్గులో ఒక పాయింట్ తోటి ఉన్నారు. ఏ పని చేసినా నిదానంగా సాగడం, అదృష్టం చేదాకా వచ్చి వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ఒక ప్రమోషన్ వస్తుంది అనుకుంటే అది వెనక్కి వెళ్ళడం, రాదు అనుకున్న ప్రమోషన్ని ఎంత ప్రయత్నం చేసినా రాకుండా ఉండడం లేదా ఎవరో అడ్డుపడడం అనేవి జరుగుతుంటాయి. ఉద్యోగం ఇంక ఎందుకు చేస్తున్నామా, ఇంక ఉద్యోగం మానేసి వేరే వ్యాపారం పెట్టుకుందామా అన్న యోచన కూడా వస్తుంది. అయితే దేనికైనా సమయం, సందర్భం, ఓర్పు, సహనం ఉండాలి. కాబట్టి ముఖ్యంగా జీవిత భాగస్వామి సలహాలు కొన్ని తీసుకుని తర్వాత ముందుకెళ్ళండి, తద్వారా కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే ఈ వారం ఓర్పు, సహనంతో ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఏదైనా ఇల్లు కొనాలనుకున్నప్పుడు డాక్యుమెంట్స్ పరంగా అన్నీ చూసుకుని ముందుకు వెళ్ళండి. గృహయోగం ఉంది, లోను మంజూరు అవుతుంది. అయితే ఇల్లు మీరు అనుకున్న బడ్జెట్కి ఎక్కువ అవడం, మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. సరే ఏది ఏమైనప్పటికీ మన ఇంటి కోసమే కదా చేసేది అని ధైర్యంగా ముందుకు వెళ్తారు. మిత్రుల సహాయ సహకారాలు, బంధువుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. దానితోటి ఇల్లు నిర్మాణ పనులు కంప్లీట్ చేస్తారు. అలాగే విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. మంచి ఉద్యోగం వస్తుంది. అయితే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవారికి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఈ వారం తిరిగిపోతుంది. అయితే కష్టే ఫలి అన్నట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం మటుకి తక్కువగా ఉంటుంది వీరికి. ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు అది మధ్యలోనే ఆగిపోవడం లేదా ప్రాజెక్ట్ మీద లేకుండా బెంచ్ మీద కూర్చోబెట్టడం అనేది జరుగుతుంటుంది. ఉద్యోగం ఉంటుందా లేదా పోతుందా అనే ఆందోళన ఎక్కువ అవుతుంది. వీరు ప్రతిరోజు శనికి స్తోత్రం చదవడం, అలాగే దక్షిణామూర్తి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. తద్వారా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులకు ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. పరీక్షల కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి, సివిల్స్, గ్రూప్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ కాస్త పట్టుదల, సహనం, ఓర్పు చాలా అవసరం. ఎంత కష్టపడి చదివితే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు కష్టపడిన దానికి రేపు ప్రతిఫలం వస్తుంది. అయితే ఏ ఫలితాన్ని ఆశించకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి. దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలే సాధించగలుగుతారు. అయితే స్నేహితులు మన వాళ్ళు ఎవరో, పక్క వాళ్ళు ఎవరో మనకి బెనిఫిట్ చేసేవాళ్ళ లేదా మనం మోసం చేసేవాళ్ళ అది మీరే గ్రహించాలి. కొంతమంది స్నేహితులు మీ మేలు కోరి మంచి చేస్తారు, కొంతమంది మీరు పాడైపోవాలని చేస్తారు. ఇటువంటి విషయాల్లో మీకు మీరుగానే నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట విని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగున్నప్పటికీ మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది. గృహ నిర్మాణం కొనాలనుకుంటారు, గృహానికి అడ్వాన్స్ కూడా ఇస్తారు, కానీ మధ్యలో ఆగిపోతుంది. ఎందుకు ఇలా జరిగిందా
అనే ఇది కూడా ఉండదు. చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఎదురవుతుంటాయి. అయితే దైవానుగ్రహం వల్ల ఆ పని పూర్తి చేయగలుగుతారు. గృహ నిర్మాణం కంప్లీట్ అవుతుంది. ఇల్లు కొనాలనుకునే వారికి అడ్వాన్స్ ఇవ్వడము, అది కంప్లీట్ చేయడానికి లోన్ ప్రాసెస్ చేయడం అన్నీ ఈ వారం కంప్లీట్ అవుతాయి. ఏది ఏమైనప్పటికీ గృహ నిర్మాణం అనేది ఈ వారం కళ నెరవేరుతుంది. అలాగే వ్యాపారం బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. మీకంటూ గుర్తింపు లభిస్తుంది. చిన్న చిన్న వ్యాపారస్తులకు, పౌల్ట్రీ వ్యాపారస్తులకు, పాల వ్యాపారస్తులకు, చార్టెడ్ అకౌంట్స్కి, అలాగే డాక్టర్స్కి, కూరగాయల వ్యాపారస్తులకి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే కూరగాయల వ్యాపారస్తులకి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. వారికి మటుకి లాభాలు బాగుంటాయి. సామాన్యుడికి మటుకి అధిక ధరలు కలిగి ఉంటాయి. అయితే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. చిన్న చిన్న అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. మీరు చేయని తప్పుకి నిందపడవలసి వస్తుంది. ఏదైనా పని ప్రారంభిస్తే మధ్యవర్తుల వల్ల ఆగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, సౌర కంకణం ధరించడం చెప్పదగినది. కెరియర్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా సౌర కంకణం మేలు చేకూరుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారపరంగా ఈ వారం బాగుంటుంది. చేసే పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. మిత్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. వారి మంచి అభివృద్ధిలోకి వస్తారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అయితే ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి నామమాత్రంగానే ఉంటుంది, తాత్కాలికంగానే ఉంటుంది. ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా మీ ధైర్యంతో ముందుకు వెళ్తారు. చిన్న చిన్న పనులు కూడా అధిగమించి ముందుకు సాగుతారు. అయితే ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కడుపు నొప్పి సంబంధించి గ్యాస్ట్రిక్, అసిడిటీ, లివర్ సంబంధించి ఇబ్బంది పెడుతుంది. సరైన సమయంలో ఆహారం, విశ్రాంతి తీసుకోవడం చెప్పదగిన సూచన. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఏవైతే ఉన్న అడ్డంకులు ఈ వారం తొలగిపోతాయి. వ్యాపారం మంచి పదంలో నడుస్తుంది. అయితే కొంతమంది స్నేహితులు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తారు. వచ్చిన డబ్బుని సద్వినియోగపరచుకోవాలి, లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. మీ దగ్గర డబ్బు ఉంది, ఖర్చు పెడదాం, లేదా మాకు ఇవ్వండి, ఇంట్రెస్ట్ ఇస్తాం, ఏదైనా సరే మీకు ఎందుకు మేము చూసుకుంటాం అనే మీతో చెప్పి డబ్బుని తీసుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. ధనం విషయంలో మటుకి ఖచ్చితంగా ఉండాలి. మన వాళ్ళే కదా, మన స్నేహితులే, మన చుట్టాలే కదా, డబ్బు ఇస్తే ఏమవుతుంది అనే ధోరణికి మీరు వెళ్తారు. అలా వెళ్లకుండా ఉండడం చెప్పదగిన సూచన. అలాగే విలువైన భూముల్ని కొనుగోలు చేస్తారు. ఒక స్థలాన్ని కానీ ఇల్లుని కానీ అమ్మి వచ్చిన ధనంతో ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంత అనుకూలమైన పరిస్థితి గోచరించడం లేదు. ప్రాజెక్టులు ఆగిపోవడం కానీ లేదా ధన నష్టం కానీ సూచిస్తోంది. జాగ్రత్త వహించండి. చార్టెడ్ అకౌంట్స్, డాక్టర్స్కి, బ్యాంకింగ్ సెక్టర్స్ ఉన్నవారికి, సినీ పరిశ్రమలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. సినిమా రంగాల వారికి మంచి సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఏది ఏమైనప్పటికీ గత వారం కంటే ఈ వారం కొంతమేర బాగుందని చెప్పచ్చు. అలాగే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో కొంత చికాకు పెడుతుంది, కొంత బద్ధకం ఉంటుంది. అలాగే ఏ పని చేసినా ముందుకు వెళ్ళకపోవడం, చదివిందే మళ్ళీ చదవడం, గ్రూప్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి కొంచెం కష్టతరంగా ఉంటుంది. అయితే చదువు మీద శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మీ సహనాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్ళడం, ఏదైనా సమస్యలు ఉంటే తల్లిదండ్రులతోటి పరిష్కరించుకోవడం, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అయితే భాగస్వామి వ్యాపారం కావచ్చు, లేదా జీవిత భాగస్వామితో కావచ్చు, విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్న చిన్న వాటికి కూడా కోపం రావడం, లేదా గట్టిగా మాట్లాడడం ఇటువంటి జరుగుతుంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అందరూ మనవారే, ఏ పని చేసినా మన కోసం చేస్తారు, లేదా మన కోసం చెప్తున్నారు అనే భావనలోకి రావాలి. లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండండి. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది.
చిన్న చిన్న వ్యాపారస్తులకు ఈ వారం బాగుంది. ఉన్న వ్యాపారంలో అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే రాజకీయపరమైన ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుంటుంది. ప్రజాదరణ పొందుతారు. అయితే రాజకీయ లబ్ధి కోసం ఏవైతే పనులు చేస్తున్నావో అవి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద గత వారం కంటే ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ఫైనాన్షియల్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా సరే వాటిని పక్కన పెట్టి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. విదేశాల్లో ఉన్న వారికి H1B గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశాలు ఉంది. అయితే వివాహ సంబంధం చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంబంధం బాగుంది, తాంబూలాలు తీసుకుందాం అని అనుకుంటారు. కానీ ఆ టైంలోనే ఏదో విధంగా వివాహం ఆగే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఏదైనా సరే జాతక పరిశీలన చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. అష్టమ శని వల్ల కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. ఏదైనా సరే వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది తప్ప అష్టమ శని వారికి ఇలాగే ఉంటుంది, వారికి ఏమీ బాగోదు అనుకోవడం పొరపాటు. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అష్టమ శనిలో శని స్తోత్రం పఠించడం, అలాగే శనీశ్వరుడికి 8 శనివారాలు తైలాభిషేకం చేయించడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతిరోజు నవగ్రహవతులతో దీపారాధన చేయండి. అలా కుదరని పక్షంలో మంగళవారం కానీ శనివారం నాడు కానీ ఆంజనేయ స్వామి వారికి దీపం పెట్టడం లేదా నవగ్రహాలకి నవగ్రహవతులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. అయితే ఉద్యోగంలో పెద్దగా మార్పులు ఏముండవు, ఉద్యోగపరంగా బాగుంటుంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా కూడా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ వివాహాలకు సంబంధించి కొన్ని ఇబ్బంది పెడుతుంది. పెద్దవాళ్ళ మాట వినకపోవడం వల్ల లేదా కొంచెం ముందుకు వెళ్ళడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మట్టుకే. అలాగే పెద్దవాళ్ళ సలహాలు సూచనలు వింటే మేలు చేకూరుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది. నూతన ఉత్సాహం ఏర్పడుతుంది. ఒక పని ప్రారంభించాలనుకుంటే నలుగురు సలహాలు సూచనలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. సినిమా రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది. గత వారం కంటే ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి వీరికి. అలాగే వైద్య వృత్తిలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్కి, చిరు వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, పాల వ్యాపారస్తులకు, పౌల్ట్రీ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. పెట్టిన పెట్టుబడికి లాభాలు బాగుంటాయి కూడా. అయితే ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. విహారయాత్రలు చేసే అవకాశం గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే విదేశాల్లో ఉన్న వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. PR కోసం, H1B గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. అయితే కొంతమందికి మటుకి గ్రీన్ కార్డ్, H1B వచ్చే అవకాశాలు లేకపోలేదు. మీ ప్రయత్నాలని ఆపవద్దు. మీ కష్టే ఫలినట్టుగా కష్టం తగిన ప్రతిఫలం ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో కొంత ఇమ్యూనిటీ పవర్ తగ్గి ఉంటుంది. ఏదైనా సరే ఇంట్లో వాళ్ళతో భాగస్వామి కావచ్చు, తల్లిదండ్రుల సలహాలు సూచనలు కావచ్చు, పాటించి ముందుకు వెళ్ళండి. సొంతంగా మటుకి నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. అయితే జాతక పరిశీలన చేసుకునేటప్పుడు మీ దగ్గరలో ఉన్న మంచి పురోహితులు కావచ్చు, జ్యోతిష్కులు కావచ్చు చూపించి ముందుకు వెళ్ళండి. లేకపోతే సంబంధం అయిన తర్వాత వివాహం అయ్యాక ఇబ్బంది పడే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు వస్తున్నాయి చూస్తున్నాం. కాబట్టి అటువంటి ఇబ్బందులు మన పిల్లలకి ఉండకూడదు అనే ఉద్దేశంతో చూపించడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు చక్కగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. గ్రూప్ 1 పరీక్షలకి, అలాగే సివిల్ సర్వీసెస్కి,
నీట్ ప్రిపరేషన్ అవుతున్న వారికి, ఐఐటి ప్రిపరేషన్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. కష్టే ఫలి అన్నట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే చదువులో మటుకి చిన్న ఆటంకాలు వస్తుంటాయి. చదువు మీద శ్రద్ధ వహించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం కానీ, దక్షిణామూర్తి రూపుని ధరించడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యాపరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి ఎక్కువ యాక్టివ్గా ఉండి నలుగురిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఎక్కువ కృషి చేస్తారు. ఇటు ఉద్యోగంలో కావచ్చు, అటు వ్యాపారంలో కావచ్చు, అందరి మన్ననలు పొందగలుగుతారు. మీ తెలివితేటలతోటి వ్యాపారాన్ని మరింత ముందుకి తీసుకెళ్తారు. మీకున్న తెలివితేటలతోటి అందరూ మెప్పుకోలుగా చూస్తారు కూడా. అయితే ఆరోగ్యం పట్ల చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అది తప్ప మిగతా విషయాలు అన్నీ బాగుంటాయి. అలాగే ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన రూపాయికి ₹2 ఖర్చు ఉంటుంది. అవసరమైతే తప్ప ఖర్చు చేయకుండా ఉండడం, అలాగే ఎవరికైనా అప్పుగా ఇస్తే మటుకి అది తిరిగి రాకపోవడం ఉంటుంది. కాబట్టి అప్పు విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ వారం వీరికి గృహం కానీ, వాహన యోగం కానీ ఉంది. వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ, శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాయణ చేయడం, అలాగే ఇంద్రాణి రూపు మెడలో వేసుకోవాలి. వీరికి నరదిష్టి అధికంగా ఉంది. అలాగే పిల్లలైతే దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా అవి ఈ వారం సమస్యపోతాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలని, ఉన్న వ్యాపారం భాగస్వాములతో ఇబ్బంది పడుతూ తట్టుకోలేక అది మూసేసి కొత్త వ్యాపారం ప్రారంభించాలి అని యోచిస్తారు. అది ప్రారంభిస్తారు కూడా. అలాగే ఉద్యోగంలో సహోద్యోగులతోటి సామరస్యంగా ఉండడం అని చెప్పదగినది. మాట పెరిగే అవకాశం గోచరిస్తోంది. అది జరగకుండా చూసుకోవాలి. ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఇటు తులారాశ్యాధిపతి షష్టమంలో మీనంలో ఉన్నారు. శుక్రుడు ఉచ్చబట్టి ఉన్నారు. ఉచ్చబట్టిన శుక్రుడు మంచిదే. అయితే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు మటుకి తీసుకోవాల్సిందే. దానికి గాను భృగుపాస్పద హోమం కానీ, రుద్రపాస్పద హోమం కానీ చేయించడం చెప్పదగిన సూచన. అలాగే భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్న సమస్యలు కూడా పెద్దవిగా ఉండే అవకాశం గోచరిస్తోంది. సమయానుకూలంగా వెళ్ళడం చెప్పదగినది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఏ పని చేసినా సరే అన్నీ మనకే తెలుసు, మనం ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణిలో మీరు ఉంటారు. ప్రతిదానికి అగ్రెసివ్గా వెళ్తారు. అయితే ఆ అగ్రెసివ్నెస్ అనేది చాలా వరకు మంచిదే, కాకపోతే అన్నిట్లోనూ మంచిది కాదు. ఇటు భాగస్వామితో కావచ్చు, ఇటు ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎక్కడ ఎలా ప్రదర్శించాలో అది మీరు తెలుసుకోవాలి. అయితే కొన్ని చోట్ల అగ్రెసివ్నెస్గా మీరు వెళ్ళే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఎప్పటి నుండో భూమి అమ్ముదామనుకుంటారు. అయితే అమ్మేటప్పుడు మటుకి తక్కువ ధరకు అడగడం, సంబంధం లేకుండా రేటు చెప్పడం, అది మీ మనోవేదానికి గురికా వస్తుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి భూమిని కొన్నాం, అవసరానికి అమ్ముదామనుకుంటే అది అమ్ముడు అవ్వకపోవడం, దానివల్ల ఫైనాన్స్ పరంగా కొంత ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అయితే అధైర్యపడవద్దు, మంచి రేటు వస్తుంది కూడా. ప్రస్తుతానికి కొంతకాలం ఆగి తర్వాత అమ్మడం అనేది చెప్పదగినది. అలాగే నూతన గృహం కొనాలనుకునే వారికి గృహం అధికంగా ఉంటుంది, రేట్లు కొనలేని పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గృహం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఎంత ధర అయినా పర్వాలేదు కొనాలని యోచిస్తారు. గృహయోగం ఉంది. అలాగే వాహనాలు కొనాలనుకునే వారికి వాహన యోగం ఏర్పడుతుంది. ఏ పని అయినా సరే ఈ వారం చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. వ్యాపార పరంగా కూడా విస్తరణ చేస్తారు. చేసే వ్యాపారంలో చిన్న అడ్డంకులు అనేవి ఏర్పడతాయి. అయితే అవి పక్కకు తప్పుకుంటాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. లాభాలు కూడా ఈ వారం బాగుంటాయి. విద్యార్థులకు విద్యాపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. మంచి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. అయితే స్నేహితులను మటుకి అతిగా నమ్మొద్దు. చాలా మటుకి స్నేహితులు వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఇంట్లో వాళ్ళు చెప్పిన వాళ్ళు మంచివాళ్ళు కాదు. పెద్దవాళ్ళు ఇప్పుడు తిడుతూ ఉంటారు, అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు అని అంటుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత కాలమాన ప్రకారం అందరినీ నమ్మి మోసపోవడం అనేది జరుగుతుంది. అందరూ మనవారే మంచివారే అనుకోవడం కూడా పొరపాటే. కాబట్టి ఇటువంటి నిర్ణయాల్లో
తప్పులు లేకుండా చూసుకోవడం చెప్పదగినది. విద్యా సంబంధమైన విషయాల్లో జాగ్రత్త వహించడం, అశ్రద్ధ పనికిరాదు, కాస్త బద్ధకం కూడా ఏర్పడుతుంది, అటువంటి పక్కన పెట్టడం చెప్పదగిన సూచన. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్న వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. గ్రూప్ 1 పరీక్షలు రాస్తున్న వారికి, సివిల్ సర్వీసెస్ రాస్తున్న వారికి, వైద్య పరీక్షలు నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వారికి, అలాగే NIT ప్రిపేర్ అవుతున్న వారికి, ఇతరత ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగినది. ముఖ్యంగా విద్యార్థులు మేధా దక్షిణామూర్తి రూపుని ధరించడం చెప్పదగిన సూచన. అలాగే పెద్దవారు కరంగిరి మాల ధరించాలి. నరదృష్టి అధికంగా ఉండి వీరు ₹1 సంపాదిస్తే ₹10 సంపాదిస్తున్నారు అని నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినప్పటికీ ఏదో ఒక రూపేణా మిమ్మల్ని అడ్డుకోవాలని ఎక్కువ మంది చూస్తుంటారు. మిమ్మల్ని పైకి ఎదగకూడదని, మిమ్మల్ని కిందకి దింపేయాలనే యోచన ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారిని పక్కన పెట్టుకుని మీరు ముందుకు వెళ్ళాలని చూస్తారు. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని వెనక తోయాలనుకుంటున్నారో అది గమనించి పక్కన పెట్టడం అనేది చెప్పదగిన సూచన. అలాగే ధనం ఖర్చు విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. అయ్యో పాపం మన వాళ్ళే కదా అని అప్పు ఇవ్వడిస్తే తర్వాత మనకి ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది. ధనం విషయంలో, అప్పు విషయంలో జాగ్రత్త వహించాలి. సినిమా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి, లేకపోతే నిరాశ ఎదురవుతుంది. ఇటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ నిర్ణయమైనా సరే 1-2 సార్లు నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం, జీవిత భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. కష్టే ఫలి అన్నట్టుగా కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే కరంగిలి మాల ధరించడం చెప్పదగిన సూచన. శుక్రవారం కానీ మంగళవారం నాడు కానీ సాయంత్రం నిమ్మకాయ డప్పలతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఏదైనా నరదృష్టి కానీ ఏదైనా పని ఆగిపోతే అవి నెరవేరుతాయి కూడా. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. చేసే పనిలో పట్టుదల ఉంటుంది. ఏ పని ప్రారంభించినా అది పూర్తవుతుంది. అడ్డుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటిని పక్కన పెట్టి మీకంటూ ఒక సొంతంగా ఏదైనా కార్యక్రమం ఎలా చేయాలి అని తలపెడతారు. ఆ కార్యక్రమం పూర్తవుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఒక ప్రాజెక్టు ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సేల్స్ బాగా పెరుగుతాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి, విదేశాల్లో ఉన్న ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా కూడా ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే వీరికి శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారు. మనం ఒక పని చేస్తే వెనక్కి లాగేవారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినా సరే మీరు పట్టించుకోకుండా మీ పని మీరు చేయండి. 10 మంది 10 రకాలుగా చెప్తుంటారు. అన్నీ విని మనం చేయాలంటే కష్టం. కాబట్టి ఏది మంచో ఏది చెడో మీకు తెలుసు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి వారి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. మిగతా వాళ్ళ విషయాల గురించి పక్కన పెట్టేసేయండి. ఏది ఏమైనప్పటికీ ఈ వారం వీరికి చాలా బాగుందని చెప్పచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే ఇంటర్వ్యూలో చిన్న చిన్న తప్పిదాలు జరిగే అవకాశం ఉంది. ఏదైనా సరే చాలా ప్రాక్టీస్ చేసి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే పోటీ పరీక్షల కోసం ప్రయత్నిస్తున్న వారికి, సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కష్టే ఫలి అన్నట్టుగా ఈ వారం వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వీరికి అర్ధాష్టమ శని కూడా పూర్తయింది, చక్కగా ఉంది వీరికి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఎవరు ఎన్ని అనుకున్నా మనకు సంబంధం లేదు, మన పని మనం చేయాలి, నలుగురిలో మనకంటూ గుర్తింపు ఉండాలి అనే యోచన ఎక్కువ చేస్తారు. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. సంతానాభివృద్ధి బాగుంటుంది. వారి కోసం మీరు ఎక్కువగా శ్రమిస్తారు. ఏం చేసినా వారి కోసమే కదా, వారు బాగుంటే మనం బాగున్నట్టే అని యోచిస్తారు. అయితే ఇటువంటి సందర్భంలో ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. సమయానికి
ఆహారం, విశ్రాంతి తీసుకోవాలి. గృహ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతాయి. ఇల్లు కొనాలనే యోచన చేస్తారు. అది ఈ వారం నెరవేరే అవకాశం ఉంది. వాహన యోగం ఉంది. అలాగే భూమి కొనాలనుకునేవారు డాక్యుమెంట్స్ పరిశీలించుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి H1B గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్కి, అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్, రియల్ ఎస్టేట్, సినీ రంగం వారికి, చిరు వ్యాపారస్తులకు, ముఖ్యంగా కూరగాయల వ్యాపారస్తులకు, టిఫిన్ సెంటర్స్ వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. కష్టే ఫలి అన్నట్టుగా కష్టం తగిన ప్రతిఫలం ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ₹1 వస్తే ₹2 ఖర్చు ఉంటుంది వీరికి. ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొన్ని మంచి పనులు సానుకూల పడే విధంగా గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి సానుకూల పరిస్థితులు గోచరిస్తాయి. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ వృత్తులతో దీపారాధన చేయడం, కాలభైరవ రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఎందుకంటే వీరికి నరదిష్టి అధికంగా ఉంటుంది. మీరు ఎంత ముందుకు వెళ్తున్నారో అంత ముందు లాగే వాళ్ళు ఉంటారు. వీడు బాగా ఎదిగిపోతున్నాడు, మనకంటే ముందుకు వెళ్ళిపోతున్నాడు అన్న నరదిష్టి అధికంగా ఉంటుంది. మీ దగ్గర ₹1 ఉన్నా ₹10 ఉన్నాయి అనుకుంటారు. అందుకనే కాలభైరవ రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. అలాగే కుదిరితే రుద్రపాశుపత హోమం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ధనం అధిక వ్యయ సూచన కనిపిస్తోంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. అది ఎలా ఖర్చు అవుతుందో కూడా మనకు తెలియదు. కొన్ని మంచి కార్యక్రమాలు ఖర్చు అవుతుంది, కొన్ని మిగతా కార్యక్రమాలు ఖర్చు అవుతుంది. అది మన చేతిలో ఉండదు. వీరికి అర్ధాష్టమ శని నడుస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోరపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ద్వితీయాధిపతి, తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో అష్టక వర్గులు ఒక పాయింట్లో ఉన్నారు. అంత అనుకూలంగా లేదని చెప్పచ్చు. వీరికి చేసిన పనే మళ్ళీ చేయడం, అలాగే ఉద్యోగం మారాలన్న పరిస్థితి కూడా ఉంటుంది. ప్రమోషన్స్ చేదాకా వచ్చి చేజారిపోయే పరిస్థితి ఉంటుంది. ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యంగా అయినా సరే ప్రమోషన్స్ వస్తాయి. అయితే ఉన్న ఉద్యోగంలోనే సహోద్యోగులు వీరికి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. చేసి పని మళ్ళీ చేయడం, ఇంకా ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగం చూసుకుందామనే భావన ఏర్పడుతుంది వీరికి. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓర్పు, సహనం, నిదానంగా ఉండి అన్నీ పరిశీలించుకుని ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళండి. లేదా భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు శని స్తోత్రం చదవడం కానీ, హనుమాన్ చాలీసా వినడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపార పరంగా కూడా చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతుంటాయి. ప్రాజెక్టులు రాకపోవడం, వచ్చిన ప్రాజెక్ట్ చేజారిపోవడం అవి జరుగుతూ ఉంటాయి. లేదా భాగస్వామ్యం మధ్య ఇబ్బంది రావడం, వ్యాపారంలో నష్టం రావడం అటువంటివి జరుగుతుంటాయి. అలాగే సంతానానికి ఒక సంబంధం వచ్చింది, వివాహం చేద్దాం అనుకుంటాం, చేతిదాకా వచ్చి అంతా బాగుంది, జాతకాలు కలిసాయి అని చెప్పడం, ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తామని చెప్పడం, మళ్ళీ ఫోన్ చేయకపోవడం. ఏమైందంటే తెలియదు. సంబంధం ముందుకు వెళ్ళాలా లేదా వేరే సంబంధం చూడాలా అన్న యోచనలో ఉంటారు. ఈ వారం కొంచెం గందరగోళంగా ఉంటుందని చెప్పచ్చు. ఈ వారం ఏ నిర్ణయాలు తీసుకోకుండా సానుకూలంగా ఉండి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఆరోగ్యం పట్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పరమేశ్వరుడికి దండం పెట్టుకుని ఓం నమః శివాయ అంటూ ఒక 108 సార్లు ధ్యానం చేసుకుని ముందుకు వెళ్ళండి. అలాగే కరంగిలి మాల ధరించడం చెప్పదగినది. వీళ్ళు నరదిష్టి అధికంగా ఉండడం, అర్ధాష్టమ శని నడవడం, నరఘోష, బంధుఘోష ఎక్కువ ఉండడం వీరికి. ఇటువంటి పరిస్థితుల్లో కరంగిలి మాల ధరించి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే విద్యార్థులకు, వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొంచెం గడ్డుకాలం అని చెప్పచ్చు. ఏ పని చేసినా పై అధికారుల వల్ల ఇబ్బంది రావడం, స్థానచలనం అనేది ఏర్పడుతుంది. చేతిదాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోవడం, H1B చేతిదాకా వచ్చి పోవడం, ఇది మనోవేదనకు గురవుతారు. ఇంకా ఏముంది, H1B వీసా వచ్చింది, ఉద్యోగం మారచ్చు అని అనుకుంటారు. ఆ సమయంలో H1B రాకపోవడం, ఉన్న ఉద్యోగంలో మళ్ళీ వెనక్కి రావడం, అటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో అఘోరపాశుపత హోమం చేయించండి. కొంతమేర ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశం లేకపోలేదు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. మానసికమైన
ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇటు జీవిత భాగస్వామి కావచ్చు, అటు సంతానం పట్ల కావచ్చు, మనోవేదన ఎక్కువ అవుతుంది. బయట వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కానీ ఎన్ని ఇబ్బందులను మీరు తట్టుకుంటారు, కానీ ఇంట్లో వాళ్ళ వల్ల ఇబ్బంది ఉండడం వల్ల తట్టుకోలేకపోతారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవుతుంది, కోపతాపాలు ఎక్కువ అవుతాయి. వాటిని అదుపులో ఉంచుకోవడం ఎంతైనా చెప్పదగినది. అయితే ఇన్ని ఉన్నా కూడా ఒక్కొక్కసారి మీ తెలివితేటలతోని అన్నిటినీ పక్కన పెట్టి సింపుల్గా సాల్వ్ చేసే విధంగా కూడా మీరు ఆలోచిస్తుంటారు. అది మీకున్న దేవుడిచ్చిన వరం అది. కాబట్టి మీ తెలివితేటలతోనే ముందుకు వెళ్ళండి, అది సానుకూల పడతాయి. అలాగే ఏదైనా గృహం కొనాలనుకుంటే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. ఎందుకంటే ఇప్పుడు మీరు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. వాహన యోగం కానీ గృహయోగం కానీ ఉన్నా కూడా కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, సాయంత్రం పూట కానీ పొద్దున కానీ అమ్మవారికి దుర్గాదేవికి అష్టోత్తరం పఠించి కుంకుమార్చన చేయండి. శనికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి, దుర్గాదేవి కాబట్టి అమ్మవారిని ఎంత పూజిస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వీరికి ఏలినాటి శని పూర్తయింది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. కుటుంబ పరంగా వీరికి చాలా బాగుంది. రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. అలాగే తృతీయంలో శుక్రుడు ఉచ్చబడి ఉన్నారు. బుధుడు, రాహు అన్నీ బాగున్న తోబుట్టులతోటి సహోదరి సోదరు మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అవి ఆస్తిపాస్తులు కావచ్చు, స్థిరాస్తులు కావచ్చు. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఇతరత్ర విషయాలు చాలా బాగున్నాయి. కెరియర్ పరంగా బాగుంది, వ్యాపార పరంగా బాగుంది, ఆరోగ్యరీత్యా బాగుంది, ఫైనాన్స్ పరంగా బాగుంది. అయితే ఈ స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో కావచ్చు, ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు, లేదంటే ఇల్లు కొన్న తర్వాత ఈఎంఐ కట్టడంలో కావచ్చు, ఇటువంటి విషయాలు ఇబ్బందులు ఉంటాయి. కాస్త వాటిని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అన్నీ బాగుంటాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు, H1B విషయంలో కొంత జాప్యం జరిగిన H1B వస్తుంది. అలాగే సంతానం యొక్క అభివృద్ధి కోసం మీరు చేసే కృషి ఏదైతే ఉందో అది ఈ వారం ఫలిస్తుంది. విదేశాల నుండి ఇండియాకు వచ్చి కొన్నాళ్ళు ఇక్కడ సంతానం చూసుకుని మళ్ళీ బ్యాక్ వెళ్దామని ఆలోచిస్తారు. అయితే వచ్చేటప్పుడు వీసా పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకుని రావడం చెప్పదగినది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీసాలు ఇష్యూలు జరుగుతుంది కాబట్టి ఇటువంటి సూచన చేస్తున్నాను. ఎవరైతే వద్దామనుకుంటున్నారో అన్నీ బాగుంటేనే రండి, లేదంటే అక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవడం చెప్పదగిన సూచన. అలాగే PR కోసం ప్రయత్నిస్తున్న వారికి PR బాగుంటుంది, వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ వారం నెరవేరే అవకాశం ఉంది, మంచి సంబంధం కుదురుతుంది. అలాగే పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది. అయితే పునర్వివాహ విషయాలలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. చాలా బాగుంది, 32 పాయింట్లు వస్తాయి, వివాహం చేయొచ్చు అని చెప్తుంటారు. కానీ అన్ని రకాలుగా ఇండివిజువల్గా జాతకాలు చూసుకుని కెరియర్ పరంగా ఎలా ఉంటుంది, వివాహ పరంగా ఎలా ఉంటుంది, సంతాన పరంగా ఎలా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, ఇలాగా ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎందుకు ఇన్ని చెప్తున్నామంటే పూర్వం పెద్దలు కుదిర్చిన వివాహాలు బాగున్నాయి. అప్పుడు ఉమ్మడి కుటుంబం కాబట్టి ఏ చిన్న విషయం వచ్చినా సరే ఇంట్లో పెద్దవాళ్ళు మందలించడం కానీ చెప్పడం కానీ జరిగేది. పెద్దవాళ్ళకి భయపడి చక్కగా కాపురాలు చేసుకునేవారు. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. ఎవరికి వారు ఇండివిజువల్గానే నాకు నేనే గొప్ప, నేనే చేస్తాను, నేను జాబ్ చేస్తున్నాను అనే ఒక ధోరణి ఇద్దరి మధ్యలో ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య సఖ్యత కూడా తగ్గుతుంది.
ఎందుకంటే ఒకరి మీద ఒకరు ప్రేమ ఉన్నా టైం స్పెండ్ చేయకపోవడం, ఉద్యోగరీత్యా టెన్షన్స్ కావచ్చు, ఏ ఇతరతర రీత్యా అయినా సరే. అయితే జీవిత భాగస్వామిలో ఒకరికొకరు అండర్స్టాండింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ అండర్స్టాండింగ్ ఉంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే తట్టుకుని ముందుకు వెళ్తారు. అలాంటి పరిస్థితి ప్రస్తుత కాలంలో లేదు కాబట్టి జాతక పరిశీలన చేసుకుని ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మట్టుకే. ఎవరైతే వివాహాలు చేసుకోదలుచుకున్నారో వారి జాతక పరిశీలన ముఖ్యంగా చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చాలా ముఖ్యమైనది. ఫైనాన్స్ పరంగా వీరికి చాలా బాగుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు వీరు బాగా అనుకూలిస్తాయి. భూమిని కొనుగోలు చేస్తారు. అలాగే సొంతింటి కల నెరవేరుతుంది. అపార్ట్మెంట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనుగోలు చేస్తారు. డబ్బు విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు వీరికి. కెరియర్ పరంగా కూడా ఈ వారం చాలా బాగుందనే చెప్పచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అయితే కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి గకారక అష్టోత్తరం పఠించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆ విఘ్నేశ్వరుడు ఏ విఘ్నాలకు లేకుండా ముందు పదంలో నడిపిస్తారు. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పులు వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. బంధువర్గంలో కొన్ని విభేదాలు తొలగిపోతాయి. స్నేహితులతోటి బంధువులతోటి కలిసి విహారయాత్రలు చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన గృహం కొనాలని ప్రయత్నం చేస్తారు. ఎప్పుడో కొన్న భూములు స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. అలాగే విదేశంలో ఉన్న వారికి H1B వచ్చే అవకాశం గోచరిస్తోంది. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందులు ఉన్నా సరే మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కూడా ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా ఉన్నాయి. అలాగే ఖర్చు పెట్టే విషయంలో మటుకి ఈ వారం చాలా అధికంగా ఉంటుంది. అయితే అది శుభకార్యాలకి బాగా ఖర్చు చేస్తారు. గృహం కానీ బంగారం కానీ లేదా వివాహ నిమిత్తం కానీ ఏదైనా శుభగ్రహానికే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తే అది తిరిగి రావడం జరగదు. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి. గ్యాస్ట్రిక్, స్పైన్కి సంబంధించి, కడుపు నొప్పికి సంబంధించి, అసిడిటీ, బీపీ, షుగర్ ఇటువంటివి ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ అందరూ మన వాళ్ళే, నలుగురితో మనం ఉండాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళడం మంచిది. తద్వారా ఎక్కడికి వెళ్ళినా మీకు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. లేదా నాకు నేను ఇలాగే ఉంటాను, నాకు ఇదే ఉంటుంది, ఎవరూ అవసరం లేదు అనే ధోరణిలో వెళ్తే మటుకి భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో సామరస్యంగా వ్యవహరించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే సంతానం యొక్క అభివృద్ధి కోసం ఎక్కువగా శ్రమిస్తారు. వారి ఉన్నత ఉద్యోగం కోసం, విద్య కోసం ఎక్కువగా ధనాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. యుఎస్కు వెళ్ళాలని, లేదా ఇక్కడ CA చేయాలని, లేదా లాయర్ కానీ వైద్య వృత్తిలో కానీ ఏదో వాళ్ళ అనుకున్న వృత్తిలో వెళ్ళాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. దానికి అయ్యే ఖర్చు అధికంగా ఉంటుంది. దానికి మీరు తగిన విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొంత గడ్డుకాలం అని చెప్పచ్చు. చేదాకా వచ్చిన ప్రాజెక్టులు చేజారిపోవడం లేదా మధ్యవర్తుల వల్ల ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు బాగుంటాయి. కూరగాయల వ్యాపారస్తులకు, హోటల్ వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ వ్యాపారస్తులకు వీరికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే చిన్న చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఆందోళన పడడం అనేది ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల భవిష్యత్తులో హెల్త్ పరంగా ఇబ్బంది ఉండే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి సాధ్యమైనంతవరకు ప్రశాంతంగా ఉండి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థినులకు చాలా అనుకూలంగా ఉంది.
వీరికి ఏలినాటి శని నడుస్తున్నా కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అయితే వీరు అనుకున్న విద్య సాధించడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తారు, అవి ఫలించే దిశగా కూడా ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కొంత అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ముందు ఇబ్బంది ఉన్న తర్వాత కుదుట పడుతుంది. ఏది ఏమైనప్పటికీ విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి బాగుందని చెప్పొచ్చు. పోటీ పరీక్షల కోసం అలాగే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మేధా దక్షిణామూర్తి రూపం మెడలో ధరించాలి. అలాగే మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువగా పఠించాలి. ఈ రాశిలో జన్మించిన వారికి ఏలినాటి శని నడుస్తుంది. శని తృతీయంలోకి ప్రవేశించారు, మీనంలోకి. అయితే బంధువర్గంతో తల్లిదండ్రుల పట్ల విభేదాలు రాకుండా చూసుకోవాలి. మాట పెరిగి గొడవలు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు శని స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. మీ పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల మనోవేదనకు గురవుతారు. ఎంత ప్రయత్నించినప్పటికీ వారు మీ మాట వినకపోవడం మీకు ఒక మానసికమైన వేదన ఏర్పడుతుంది. ఎన్ని రకాలుగా వారికి విద్యాపరంగా ఎన్ని సహాయం చేశాము, ఇంత కష్టపడి పైకి తీసుకొచ్చాము, కానీ మనల్నే పక్కన పెట్టారని ఒక బాధ ఏర్పడుతుంది. సో సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తు బాగుంటుంది. అలాగే వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. అయితే రూపాయి వచ్చిన చోట రూపాయిన్నర ఖర్చు ఉంటుంది. అది ఒక అందుకు మంచి ఖర్చు ఉంటుంది. కాకపోతే ఖర్చుల విషయంలో మటుకి కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. మీరు ఒక భూమిని కొనుగోలు చేస్తారు. అలాగే వాహన యోగం, సువర్ణ యోగం ఉంది. ఏదైనా భూమి కానీ బంగారం కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తోంది. మొత్తం మీద గత వారం కంటే ఈ వారం ఈ రాశి వారికి కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తుతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. వీరికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి అఘోర పశుపతి హోమం చేయించి నల్ల నువ్వుల్ని బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం ఖర్చులు అధికంగా ఉంటాయి. పెట్టిన పెట్టుబడికి లాభాలు వస్తాయి. అలాగే ఖర్చులు కూడా రూపాయికి 20 రూపాయలు ఖర్చు అన్నట్టుగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అయితే మీరు తీసుకున్న నిర్ణయాలు దృఢంగా ఉండాలి. ఏదో గడిచిపోతుంది, ఎలాగే వెళ్ళిపోదాం, ఇలాగే ఉందాం అనే ధోరణి కాకుండా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తారు. అలాగే ఉండాలి. లేకపోతే భవిష్యత్తులో ఫైనాన్స్ పరంగా ఇబ్బంది ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలనం అనేది ఉంది. ఉద్యోగం మారాలనుకుంటారు. మారేటప్పుడు మంచి ఉద్యోగం బాగుందా లేదా, ఆ ఉద్యోగం స్థిరమైందా కాదా, ఎందుకంటే జీతం ఎక్కువగా ఉంటుంది, కంపెనీ ఏమో చిన్నగా ఉంటుంది. ఆ కంపెనీ మనకి సెట్ అవుతుందా లేదా, భవిష్యత్తులో కంపెనీ బాగుంటుందా లేదా అనే ప్రతి దాన్ని ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఇబ్బంది పడతారు. ఇది వీరికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి కొంతవరకు బాగున్నప్పటికీ ఫైనాన్స్ పరంగా, కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, ముఖ్యంగా జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా మాట లేకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. అలాగే వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఇబ్బంది ఉన్నా కూడా ఈ వారం సమస్య పోతుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రొటేషన్స్ బాగుంటుంది. రొటేషన్తో పాటు ఖర్చులు కూడా అలాగే ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభిద్దామా అన్న యోచన కూడా వస్తుంది. ఉన్న వ్యాపారంలో ఎంతకాలం ఇలా సాగిస్తుంటాం, లాభాలు అలా అంతంత మాత్రంగా ఉంది, నష్టాలు మటుకి అలాగే ఉంటుంది, ఇది చేయడం కంటే మానేయడం బెటర్ అనే ఒక ఉద్దేశానికి వస్తారు. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల ఎత్తు పొలాలనేవి ఏర్పడుతుంటుంది. శని ధర్మబద్ధుడు, ధర్మానికి ప్రతీకగా ఉంటారు కాబట్టి ఆయన్ని అనుసరించి ప్రతిరోజు శని స్తోత్రాన్ని పఠించి ఆ పరమేశ్వరుడికి ఒక 108 సార్లు నామస్మరణ చేస్తే కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి. అయితే మీరు చేసే ఆలోచన ఏదైతే ఉందో ప్రణాళికబద్ధంగా వెళ్ళండి. ఒకసారి ఏలినాటి శనిలో నిదానంగా చేద్దాంలే, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనే ఆలోచన కూడా వస్తుంటాయి. ఎప్పటికప్పుడు పూర్తి చేసి ముందుకు వెళ్ళడం అని చెప్పదగినది. లేకపోతే నిదానంగా వెనకబడి ఉండడం కూడా
ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహాది శుభకార్యాల విషయంలో ఘనంగా నిర్వహిస్తారు. డబ్బు ఇబ్బంది ఉండదు. ఆపత్కర పరిస్థితుల్లో మీకు రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఎప్పటి నుంచో కొనుగోలు చేద్దామన్నా లేదా అమ్ముదామన్న భూమి ఈ వారం అమ్ముడయ్యే అవకాశం గోచరిస్తోంది. అలాగే ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే విద్యార్థులు ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ వహించాలి. శ్రద్ధ తగ్గి ఉంటుంది. పెద్దల మీద గౌరవం తగ్గి ఉంటుంది. ఫ్రెండ్స్ ఎక్కువ అవడం వల్ల, వాళ్ళ సావాసాలు ఎక్కువ అవడం వల్ల కొన్ని మార్పులు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. పెద్దవాళ్ళు చెప్పిన మాట మనకేంటి, మనం ఇండివిజువల్గా చూసుకోలేమా, వాళ్ళు మనం చెప్పేదేంటి, వీళ్ళు మనం చెప్పేదేంటి, మన ఫ్రెండ్స్ ఉన్నారు అనే ధోరణి ఎక్కువ ఉంటుంది వీరికి. ఇటువంటి ధోరణి నుంచి బయటకు వచ్చి ప్రాక్టికల్గా మన వాళ్ళు పెద్దవాళ్ళు ఎంత కష్టపడి సంపాదించి మనం చదివిస్తున్నారు అనే ఒక ధోరణితో మీరు ఉండాలి. అలా ఉన్నట్లంటేనే భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. 4 ఏళ్ళు చదివితే 40 ఏళ్ళు సుఖపడతారు, లేదా 4 ఏళ్ళు సుఖపడండి, 40 ఏళ్ళు కష్టపడతారు. అది ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా ఎప్పుడైతే మనం డిస్టర్బెన్స్ చేసుకుంటామో కెరియర్ పరంగా ఇబ్బంది ఉంటుంది. అది చాలామందికి ఇప్పుడున్న విద్యార్థులు కావచ్చు, యువతలు కావచ్చు, ఎవరికి అర్థం కాదు. అది ఒక స్టేజ్కి వచ్చాక వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే చెబుతున్నాను. దీని ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. చక్కగా చదువుకోండి. చదువుని అశ్రద్ధ చేయకండి. ప్రతిరోజు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మేధా దక్షిణామూర్తి రూపం మెళ్ళ వేయడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ మీరు అనుకున్న పనులు కొన్ని ఆగడం కానీ లేదా వెనక్కి వెళ్ళడం కానీ జరుగుతుంటుంది. మీరు ఎంతో అభిమానించే మీ వాళ్ళే మోసం చేసే అవకాశం కూడా లేకపోలేదు. వ్యాపార పరంగా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. అందరూ మన వాళ్ళే, మనల్ని మోసం చేయరు అని చెప్పి వాళ్ళకి మన సర్వస్వం వాళ్ళ చేతిలో పెడతారు. ఏవైతే ఉన్నాయో హక్కులు కావచ్చు, సంతకాలు కావచ్చు, ఏదైనా పెడతారు. తర్వాత వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అటువంటి బాధపడే కంటే కొన్ని వ్యవహారాలు, కొన్ని విషయాలు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం చెప్పదగినది. లేకపోతే మన ప్రతి విషయం, కుటుంబ విషయం కావచ్చు, వ్యాపార విషయం కావచ్చు, ఏ విషయమైనా సరే బయట వాళ్ళకి చెప్పడం వల్ల చులకన భావం ఏర్పడుతుంది. అది మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, బట్ తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. వీరికి ఏలినాడ్స్ అని నడుస్తుంది. కొంతమందికి ఏలినాడ్స్ అని అద్భుతంగా ఉంటుంది, కొంతమంది ఏలినాడ్స్ అని కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రస్తుతం ఏలినాడ్స్ అని మెయిన్ రాశిలో సంచారం చేస్తున్నారు. కుటుంబ కలహాలు కావచ్చు, పెద్దల పట్ల అగౌరవంగా మర్యాదగా మాట్లాడడం కానీ, అలాగే వచ్చిన ధనం వెనక్కి వెళ్ళడం లేదా వ్యాపారంలో నష్టం, ఇటువంటి కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం చోటు చేసుకునే అవకాశాలు గోచరిస్తుంది. ఇటువంటి విషయాలు జాగ్రత్త పడండి. అలాగే ఈ రాశివారు ఏలినాడ్స్ అని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసి అఘోర పశుపతి హోమం చేయించండి. అలాగే కాలభైరవ రూపుని మెల్ల వేసుకోండి. నరదిష్టి అధికంగా ఉంది. అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం, అలాగే నల్ల నువ్వుల్ని దానంగా ఇవ్వడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్తరం పఠించి కుంకుమార్చన చేసినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.